నీరు తాగడం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే దీన్ని ఎంత తాగాలి, ఎలా తాగాలి అనేది చాలామందికి నిజానికి అవగాహన లేదనమాట. అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీరు ఎప్పుడూ కూడా ఓపికగా తాగాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అలానే భోజనానికి 30 మినిట్స్ ముందు వాటర్ తీసుకోండి. దాని తర్వాత అంటే భోజనానికి మధ్యలో లేదా భోజనం తర్వాత ఇమ్మీడియట్గా వాటర్ తాగొద్దు. అలానే నీరుని ఎప్పుడు కూడా గోరువెచ్చని లేదంటే వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వాటర్ని ఒక్కసారిగా ఎంతవరకు తాగాలి? 200 నుంచి 250 ml అంటే ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ ఉదయాన్నే లేవగానే బడిగడుపుతో 1 లేదా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే వర్కౌట్ చేసే సమయంలో ఒక 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అది కూడా ఓపికగా ఒకేసారి కాకుండా కొంత పోర్షన్లో తీసుకోవడం చాలా మంచిది. అయితే రోజుకి ఎంత నీరు త్రాగాలి ఓవరాల్గా మార్నింగ్ టు నైట్ వరకు, లేచిన కాంచి నైట్ వరకు? ఇప్పుడు మన వెయిట్ డివైడెడ్ బై 30 చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ 75 kgs. 75 kgs డివైడెడ్ బై 30 అరౌండ్ 2.3 to 2.5 లీటర్స్. అంటే అది మినిమం పోర్షన్. అంటే 2.3 to 2.5 లీటర్స్ మినిమం పోర్షన్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలానే పొడి వాతావరణంలో ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమందికి నిమ్మరసం లేదా మింట్తో ఉన్న వాటర్ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది, అది తీసుకోవడం కూడా మంచిదే. నీరు త్రాగడం ఒక అలవాటు కాదు, ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతి.